అభివృద్ధి, సంక్షేమం అమలు మంతని ప్రాంతాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంతని పట్టణంలోని పోచమ్మవాడలో 8 లక్షల లీటర్ల కెపాసిటీ గల వాటర్ ట్యాంక్ తో పాటు 25 కిలోమీటర్ల పైప్ లైన్ నిర్మాణ పనులకు పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేసి మంతని పట్టణంలో గురుకుల పాఠశాల ఆవరణలో వన మహోత్సవం కార్యక్రమం క్రింద మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ మంతని పట్టణ వాసులకు త్రాగునీటి సమస్యలు పరిష్కరించేందుకు అమృత్ పథకం 2.0 క్రింద 12 కోట్ల 10 లక్షల ఖర్చు, 8 లక్షల లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంక్, 25 కిలోమీటర్ల పైప్ లైన్ పనులు చేపట్టామని తెలిపారు. మంతని ప్రాంతంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తున్నామని, రాష్ట్రంలోనే మంతని ప్రాంతాన్ని సంక్షేమ అభివృద్ధి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ఎంపీతో కలిసి పనిచేస్తున్నామని అన్నారు. మంతని పట్టణంలోని ఉన్న వార్డులకు ₹1 కోటి వరకు చొప్పున అందించి మిగిలిన రోడ్డు, డ్రైన్ల నిర్మాణ పనులకు ప్రారంభించామని అన్నారు. అధునాతన హంగులతో 4 కోట్లతో వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం చేపట్టామని, 15 రోజులలోపు ఆ పనులకు శంకుస్థాపన చేసి నెల రోజుల వ్యవధిలో మార్కెట్ పనులు ప్రారంభించాలని, అదేవిధంగా ₹3 కోట్లతో పురపాలక సంఘం కార్యాలయం ఏర్పాటు చేస్తున్నామని, దీనికి 10 రోజులలోపు శంకుస్థాపన చేసే విధంగా పనులు మొదలు పెట్టాలని మంత్రి సూచించారు. డంపింగ్ యార్డు సమస్య పరిష్కారం కోసం ₹2 కోట్లతోటి ఏక్లాస్పూర్ శివర్ణ షెడ్స్ నిర్మిస్తామని అన్నారు. మంతని పట్టణంలో సోలార్ విద్యుత్ దీపాల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. అభివృద్ధి పనులు ప్రజాప్రతినిధుల నుంచి ఎటువంటి ఇబ్బందులు ఎదురు కావని, పోచమ్మవాడలో చేపట్టిన వాటర్ ట్యాంక్, పైప్ లైన్ పనులు నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలని మంత్రి అన్నారు. ప్రజాపాలన దరఖాస్తులలో ఇంటి స్థలం ఉండి ఇళ్లు లేని వారు ఎంతమంది, ఇండ్లుండి స్థలం లేని వారు ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు, జాబితా సిద్ధం చేయాలని, ఆ దరఖాస్తులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవిక పరిస్థితులతో కూడిన రిపోర్టు రూపొందించాలని అన్నారు. యువకులు టెన్నిస్ ఆడుకునేందుకు సింథటిక్ కోర్టు ప్రాంగణంలోని పట్టణంలో స్విమ్మింగ్ పూల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, దానికి సంబంధించి అవసరమైన స్థలం సిద్ధం చేయాలని అన్నారు. మంతని పట్టణ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించాలని మంత్రి సూచించారు. మంచినీటికి ఇబ్బంది లేకుండా మంతని పట్టణంలో ఉన్న మన పట్టణవాసులందరికీ కూడా ఒక సదుపాయం కలిగేయాలని అమృత్ స్కీమ్ కింద ₹12 కోట్ల ఈరోజు ఒక వాటర్ ట్యాంక్ నిర్మాణం చేస్తూ ఉన్న సందర్భంలో ఒకటే మాట చెప్పినాం. నేను అదేవిధంగా మా ఎంపీ గారు, మేము అభివృద్ధికి, సంక్షేమానికి నిదర్శనంగా ఉంటాం అని చెప్పినాం. అదే పదంలో నడుస్తాం. ఎవరు ఎన్ని పిచ్చి కూతలు కూసినా, పనికిరాని మాటలు మాట్లాడినా, అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా మాట్లాడినా, మాదంతా లక్ష్యం అభివృద్ధి, సంక్షేమం. బడుగు వర్గాలకు, బలహీన వర్గాలకు సంబంధించిన అభివృద్ధి, సంక్షేమమే నా లక్ష్యం. ఈరోజు ఇక్కడ మనం వాటర్ ట్యాంక్ కడతా ఉన్నామంటే ప్రధానంగా ఈ పట్టణానికి సంబంధించిన బలహీన వర్గాలు, బడుగు వర్గాలకు సంబంధించిన ఒక వసతిని ఇంకా మెరుగైన రీతిలో సదుపాయం కలిగియాలనే ఉద్దేశం. ఆ ఉద్దేశ లక్ష్యంతోనే రాబోయే కాలంలో అనేక కార్యక్రమాలు, కార్యాచరణ తీసుకోబోతా ఉన్నాం. ఈరోజు ఈ 12 కోట్ల కాదు, మొన్న 10 రోజుల క్రితం వచ్చినప్పుడు ₹38 కోట్లతో, ఏం కమిషనర్, ₹38 కోట్లతో ఈ పట్టణానికి సంబంధించిన రోడ్లు, డ్రైన్లు ప్రతి వాడకి ₹1 కోటి, ₹14 కోట్లతో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి, టెక్నికల్ శాంక్షన్ ఇచ్చి, టెండర్లు అయిపోయి మిగిలిపోయిన రోడ్లు, మిగిలిపోయిన డ్రైనేజు చేయాలి, చేసి తీరుతామని ఆ రోజు చెప్పాం. చేసి తీరుతాం, ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటామని కూడా మనవి చేస్తా ఉన్నాం.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి మంతనికి రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రజాపాలనలో ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులు నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మన మంత్రి శ్రీధర్ బాబు సమన్వయంతో పనిచేస్తున్నారని ఎంపీ తెలిపారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ మంతని పట్టణంలో పైప్ లైన్ వేసి 2000 ఇండ్లకు నూతనంగా నల్లా కనెక్షన్లు అందించడం జరుగుతుందని, గతంలో మిస్ అయిన ఇండ్లను కవర్ చేస్తామని అన్నారు. ప్రస్తుతం ఉన్న నీటి ట్యాంకు సామర్థ్యాన్ని సైతం రెట్టింపు చేస్తూ 8 లక్షల లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంకు ప్రభుత్వం నిర్మిస్తుందని, ఈ పనులను నాణ్యతతో సంబంధించి ఏజెన్సీలు కూడా త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ కోరారు. కానీ అతి తొందరగా కాంగ్రెస్ ప్రజాపాలన రాగానే మీరు చూస్తున్నారు ప్రతి ప్రాజెక్టు చాలా వేగంగా నడవాలని చెప్పి ఆదేశాలు ఇస్తున్నారు మంత్రివర్యులు. అదేవిధంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతి ఒక్క ప్రాజెక్ట్ని స్పెషల్గా తీసుకొని ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టు పెట్టాలని చెప్పి ఆలోచన ఇస్తున్నారు. మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు మీరు చూస్తున్నారు. నేను గత 8-6 నెలలు చూస్తున్నాను. ప్రతి ఒక్క అంశము డీటెయిల్గా పోయి రాసుకొని మళ్ళీ ఫాలోఅప్ కూడా చేసి పని పూర్తయ్యేలాగా చూస్తున్నారు. నేను చూసి చాలా నేర్చుకుంటున్నాను. ఈ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ గురించి కూడా చెప్పాలంటే సుమారు 12 crores ఈ ప్రాజెక్ట్కి పెట్టి ఒక 2000 homes-కి ఇంటింటా కనెక్షన్ వచ్చేటట్టు ఈ ప్రాజెక్టు నిర్మించడం జరిగింది. ఇస్తున్నాము. దాంతోపాటు ఒక 2000 కొత్త కనెక్షన్స్ ఇస్తున్నాం. ఇంతకుముందు మిస్ అయిన ప్రతి హౌస్ హోల్డ్స్ని మనం ఈసారి కవర్ చేస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఈ వాటర్ ట్యాంక్ కెపాసిటీ కూడా ఆల్మోస్ట్ డబల్ చేస్తున్నాం. సో ఈ రిక్వెస్ట్ ఏజెన్సీ తొందరగా కంప్లీట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఆల్సో క్వాలిటేటివ్గా చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ. అనంతరం మంతని గురుకుల పాఠశాలలో నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో మంత్రి, ఎంపీ, జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, ప్రజాప్రతినిధులు పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వర్షాలు సరైన సమయానికి పడాలని, ఉష్ణోగ్రతలు తగ్గాలని, మన పర్యావరణాన్ని మనమే కాపాడుకోవాలని, దీనికోసం మొక్కల పెంపకం చాలా కీలకమని మంత్రి అన్నారు. కలుషితమైన వాతావరణం నిర్మూలించడం చాలా కీలకమని, దీనికోసం చెట్లు చాలా అవసరమని మంత్రి అన్నారు. చెట్ల గొప్పతనంపై విద్యార్థులకు వివరిస్తూ వారిని వన మహోత్సవ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని, ప్రతి పౌరుడు తమ బాధ్యతగా పచ్చదనాన్ని పెంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మంతని మున్సిపల్ చైర్పర్సన్, మంతని రెవెన్యూ డివిజన్ అధికారి వి హనుమానాయక్, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.